దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కీలక సూచనలు చేశారు. ఇక కోర్టు ముందు విచారణకు వచ్చే కేసుల కోసం న్యాయవాదులు, పార్టీలు ఇన్ పర్సన్లు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హైబ్రిడ్ విధానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇక సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం జారీ చేసిన ఒక సర్క్యులర్లలో ఈ విషయాన్ని తెలిపింది. అలాగే పలువురు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో తీవ్రతరమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ను డిసెంబర్ 17వ తేదీ వరకు విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, అలాగే న్యాయమూర్తులు జోయ్ మాల్యా బాగ్చి, అలాగే విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది. H1B వీసా దరఖాస్తులపై ఇప్పటికే సోషల్ వెట్టింగ్ ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీగా H1B, H4 వీసాలను వీసా రెన్యువేషన్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లు, ప్రభావిత వీసాలకు కాన్ఫ్లెంట్ నుంచి ఈమెయిల్స్ అందించినట్లు సమాచారం. నేటి నుంచి H1B, వీసా 4 దరఖాస్తులు సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్థం. అయితే ప్రూడెంటియల్ వీసా రివాన్వేషన్ తాత్కాలికమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమినీ నామియన్ వెల్లడించారు. ఇక ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కులపై ప్రభావం చూపదు. అయితే తదుపరి వీసా అపాయింట్మెంట్ సమయంలో దీనిని పరిగణలోకి తీసుకొని దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు ఉద్రిక్త వాతావరణం మధ్య జరిగింది. కొన్ని చోట్ల చిన్నపాటి గొడవలు జరగగా మరికొన్ని స్థానాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో డ్రా ద్వారా విజేతలను ప్రకటించాల్సి వచ్చింది. మొదటి, రెండవ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఆధిక్యం ప్రదర్శించారు. ఇక అటు రెండో స్థానంలో గులాబీ పార్టీ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎప్పటిలాగే భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2239 మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గ్రామ సర్పంచులుగా విజయం సాధించారు. అయితే 1186 మంది గులాబీ పార్టీ మద్దతుదారులు విక్టరీ కొట్టారు. ఇక 268 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు విజయం సాధించారు. ఇక ఇతరులు మొత్తం 624 మంది సర్పంచులుగా గెలిచారు. డిసెంబర్ 17 తర్వాత తేదీన తెలంగాణ రాష్ట్రంలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.